ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది చేద్దాం. అదేంటంటే ఒక 5 మొబైల్ నెంబర్స్, పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 5 మొబైల్ నెంబర్లు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ గుర్తు లేదంటే మీరు ఒక సీరియస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ ఏంటో తెలుసా? సూపర్ కంప్యూటర్లు కావు, రోబోలు కావు, మన తల లోపల ఉండే దాదాపు 1400 గ్రాముల మెదడు. ఏ గూగుల్ కానీ, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ లేని రోజుల్లో కేవలం ఆలోచన అనే ఒకే ఒక్క శక్తితో మనిషి సముద్రం దాటాడు, నక్షత్రాల దూరాన్ని లెక్కించాడు, మహాకావ్యాలను రాశాడు, అద్భుతమైన కట్టడాలను నిర్మించాడు. అసలు ఈ భూమి మీద సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సామ్రాజ్యాన్ని సృష్టించిందే మనిషి మెదడు. కానీ శతాబ్దాల తరబడి ఎవల్యూషన్, పరిణామ క్రమం ద్వారా ఎంతో పదును తేలిన ఆ సూపర్ కంప్యూటర్ ఈరోజు ఏ స్థితిలో ఉంది? లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద ఎన్నో జీవులు పుట్టాయి. పులికి పంజా ఉంది, సింహానికి గర్జన ఉంది, పేగకు చూపు ఉంది. మనిషికి ఇవేమీ లేవు. అయినా సరే ఈ భూగోళాన్ని శాసించే ఏకైక శక్తిగా మనిషి ఎలా ఎదిగాడు? జంతువులకి మనకి ఉన్న ఆ ఒక్క చిన్న తేడా ఏంటి? ఈ వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్. మీరు చేసే లైక్స్, కామెంట్స్ మాకెంతగానో ఉపయోగపడతాయి. మరెంతో క్వాలిటీ కంటెంట్ వీడియో తేవడానికి మీ ముందుకి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు మాకు మీ సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాం. అన్సీన్ లైఫ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలోచించడం, ద పవర్ టు థింక్. జంతువు కేవలం ఆ క్షణం గురించి ఆలోచిస్తుంది, కానీ మనిషి గతాన్ని విశ్లేషించగలడు, భవిష్యత్తును మార్చగలడు. ఒకప్పుడు మన పూర్వీకులు ఏ క్యాలెండర్ లేకుండా కేవలం గ్రహాల గమనాన్ని బట్టి తిథులు, నక్షత్రాలు చెప్పేవాళ్ళు. వేల శ్లోకాలు, సంస్కృత పదాలు, ఒక్క అక్షరం కూడా పుల్లుపోకుండా కంఠస్థం పట్టి గుండెల్లో దాచుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మెదడును నమ్ముకున్నారు, మెదడుతో శ్రమించారు. మరి ఈరోజు ఆ ఆలోచించే శక్తినే మనం వాడడం మానేస్తే జంతువులకి మనకి తేడా ఏముంటుంది? చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలు కథలు చెప్తూ ఉండేవారు. ఆ కథలో రాజు గురించి, అడవి గురించి చెప్తున్నప్పుడు మన మెదడు ఖాళీగా ఉండకుండా ఆ విజువల్ని క్రియేట్ చేసుకునేది. రాజుగారి క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుంది, అడవి అంటే ఎలా ఉంటుంది అని ఒక విజువల్ని ఊహించుకునేది, క్రియేట్ చేసుకునేది. దానివల్ల మనకి ఇమాజినేషన్ పవర్ అనేది పెరిగేది, అంటే ఊహాశక్తి అనేది డెవలప్ అయ్యేది. కానీ ఈ రోజుల్లో ఇమాజినేషన్ చేసుకునేంత అవసరం లేకుండా ఆ విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. దీనివల్ల మనం ఏం కోల్పోతున్నాం తెలుసా? క్రమక్రమంగా ఇమాజినేషన్ పవర్ అనేది తగ్గిపోతుంది, ఊహాశక్తి అనేది తగ్గిపోతుంది, ముఖ్యంగా పిల్లల్లో. ఒకప్పుడు ఒక పుస్తకం చదవాలంటే కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల సమయం పట్టేది. కానీ జ్ఞానాన్ని కూడా మనం ఫాస్ట్ ఫుడ్ లాగా మింగేయాలనుకుంటున్నాం. ఫాస్ట్ ఫుడ్ తిన్నంత ఈజీగా బుక్ని కూడా ఆడియో సమ్మరీ చేసి ఆ ఆడియో సమ్మరీ బుక్ని వింటున్నాం. ప్రతిదానికి షార్ట్ కట్స్ వెతుకుతున్నాం. మన బ్రెయిన్ను ఒక క్రియేటర్ స్థానం నుంచి కేవలం ఎదురుగా ఉన్న చెత్తను మింగే ఒక కన్జ్యూమర్ లాగా మార్చేసాం. వాడకపోతే ఇనుము కూడా తుప్పడుతుంది. మరి కోట్ల న్యూరాన్లు ఉన్న మెదడు ఏమవుతుంది? ఈరోజు సమస్య కేవలం ఫోన్ నెంబర్లు, అడ్రస్ అడగడం దగ్గరే ఆగిపోలేదు. అసలు ఆలోచించే ప్రక్రియనే మనం వస్తువులకు అవుట్ సోర్సింగ్ ఇచ్చేసాం. ఆఫీసులో ఒక మెయిల్ రాయాలన్నా, ఒక సమస్యకు సొల్యూషన్ కావాలన్నా మనం మెదడుని వాడం. టెక్నాలజీని అడుగుతాం. నీ జేబులో ₹1,00,000 ఫోన్ ఉండొచ్చు, కానీ అది ఒక్క క్షణం ఆఫ్ అయితే మీ కన్నవాళ్ళ నంబర్, నీకు కావాల్సిన వాళ్ళ నంబర్ కూడా చెప్పలేని నువ్వు ఈ సమాజంలో అనాథవి. టెక్నాలజీ మనకు సాయం చేయాలి, కానీ మనల్ని అచేతనం చేయకూడదు. మనిషి నైజం ఏంటంటే శ్రమను తగ్గించుకోవాలి. శరీరం కష్టపడకుండా ఉండడానికి ఎన్నో కంఫర్ట్స్ తెచ్చుకున్నాం. శరీరానికి కష్టం తగ్గితే పర్వాలేదు, కానీ మెదడుకు కూడా కష్టం తగ్గించేసాం. మనకి ఏది కావాలో అది ఆలోచించే లోపే మన కళ్ళ ముందు రెడీమేడ్గా వచ్చేస్తుంది. ఒకప్పుడు చిన్న లెక్క చెయ్యాలన్నా, ఒక అడ్రస్ వెతకాలన్నా, రేపటి ప్లాన్ వేసుకోవాలన్నా మెదడు లోపల ఒక మదనం జరిగేది. మెదడులోని నరాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడేవి. దాన్ని యాక్టివ్ థింకింగ్ అంటారు. కానీ ఎప్పుడైతే మనం ఆలోచించే బాధ్యతను బయట వస్తువులకు అప్పగించామో మెదడు తన ప్రాథమిక ధర్మాన్ని మర్చిపోవడం మొదలుపెట్టింది. ఇది టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనే ప్రశ్నే కాదు, మనం ఎంతలా డిపెండ్ అయిపోయామనే భయం.
ఒకవేళ సిగ్నల్స్ లేకపోతే మన మెదడుకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉందా? దారి వెతుక్కునే ఓపిక ఉందా? అత్యవసర పరిస్థితి వస్తే ప్రాణాలను కాపాడుకునేంత లాజికల్ థింకింగ్ మిగిలి ఉందా? టెక్నాలజీ మనకు సాయం చేయాలి, కానీ మనల్ని అచేతనం చేయకూడదు. ఈరోజు ఒక ఫోన్ నెంబరు, ఒక అడ్రస్ మర్చిపోవడం అనేది ఒక హెచ్చరిక మాత్రమే. మెదడు వాడడం మానేస్తే భవిష్యత్తులో కొత్త సమస్యలు వచ్చినప్పుడు సరైన నిర్ణయం ఆలోచించి తీసుకునేంత శక్తి మెదడుకు ఉందా? టెక్నాలజీని వాడుకుందాం, కానీ దానికి మన మెదడుని తాకట్టు పెట్టద్దు. ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనమందరం చూస్తున్నాం. నిజానికి అబద్ధానికి తేడా లేకుండా పోయింది. బహుశా భవిష్యత్తులో మనిషి కనిపెట్టిన ఈ టెక్నాలజీ వల్లే మనిషి ఎంతో కోల్పోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మన మీద మనం డిపెండ్ అవ్వడం నేర్చుకుందాం. రోజుకి కనీసం కొంత సమయం ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకుందాం. షార్ట్ కట్ సమరీల వెనక పరిగెత్తకుండా లోతుగా ఆలోచిద్దాం. మీ పిల్లలకు కథలు చెప్పండి, వాళ్ళ ఇమాజినేషన్కి రెక్కలు ఇవ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించండి. ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో, ఏ కష్టం వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, సమస్యని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. మన ఉనికికి ఆధారం మన ఆలోచన శక్తి. ఆ ఆలోచనని కాపాడుకుందాం. మన తలలో ఉన్న ఆ సూపర్ కంప్యూటర్ని మళ్ళీ అన్లాక్ చేద్దాం. ఆలోచించండి, ఎందుకంటే ఆలోచించడమే మనిషి యొక్క అసలైన మనుగడ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అన్సీన్ లైవ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.